హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మన పైథాన్ ట్యుటోరియల్లో ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నాం. సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బిల్లింగ్ అప్లికేషన్. సో ముందుగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు లెట్స్ డిస్కస్ వాట్ దిస్ ప్రాజెక్ట్ అబౌట్ అండ్ హౌ దిస్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు వర్క్. సో ముందుగా అది అర్థం చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు బిల్డ్ ద అప్లికేషన్. సో యూజువల్ గా మీరు ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళినా సరే బిల్లింగ్ అప్లికేషన్ ఎలా వర్క్ అయ్యింది. ఫస్ట్ ఇట్ టేక్స్ ద నేమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ నేమ్ తీసుకొని నెక్స్ట్ ఇట్ విల్ టేక్ ద క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్ట్, ఎన్ని పర్చేస్ చేశారు. నెక్స్ట్ ఇట్ విల్ టేక్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఇలా నేమ్, క్వాంటిటీ, ప్రైస్, ఈ త్రీ వాల్యూస్ ని ఇన్పుట్ గా తీసుకొని ఇట్ విల్ జనరేట్ యు అ బిల్. టోటల్ ఎంత అమౌంట్ అయితే అయ్యిందో ఆ అమౌంట్ అనేది ఇట్ విల్ జనరేట్ ద బిల్. ఫస్ట్ యూ నీడ్ టు ఎంటర్ సమ్ డీటెయిల్స్. సో మనకి అవుట్పుట్ స్క్రీన్ అనేది ఎలా కనిపించింది అంటే ఫస్ట్ ఇట్ విల్ ప్రింట్ ఎంటర్ ద ప్రొడక్ట్ నేమ్. ఇక్కడ మనం ప్రొడక్ట్ నేమ్ అనేది ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాం. లెట్స్ సే ఓరియో. ఎంటర్ ద క్వాంటిటీ. లెట్స్ సే ఐ హావ్ పర్చేస్డ్ 5 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్. ఎంటర్ ద ప్రైస్ పర్ క్వాంటిటీ. ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ ప్రైస్ ఎంత. లెట్స్ అస్యూమ్ దట్ 1 ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఇస్ 10 రూపీస్. ఇలా మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇట్ షుడ్ జనరేట్ ద బిల్ ఇన్ ద ఫాలోయింగ్ ఫార్మాట్. సో ఇక్కడ ఇలా బార్డర్ లాగా జనరేట్ అయ్యి అవర్ అప్లికేషన్ నేమ్ ఇస్ పైథాన్ సూపర్ మార్కెట్. సో మనకి ఇక్కడ పైథాన్ సూపర్ మార్కెట్ అని చెప్పి మిడిల్ లో ఈ సూపర్ మార్కెట్ యొక్క నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇలా పైథాన్ సూపర్ మార్కెట్ అని చెప్పి ప్రింట్ అయ్యి ఇలా దాని కింద మనం ఈక్వల్ టు సింబల్స్ యూస్ చేసి ఒక లైన్ అనేది డ్రా చేయబోతుంది. డ్రా చేసిన తర్వాత we will write the product name. Product name is Oreo, and then we are going to have the quantity. Quantity is 5, and then we are going to have the price. Price per unit enta 10 rupees. Total cost enta iddi 5 into 10, which will be 100 rupees. So this is the total cost. ikkada mana బిల్ అనేది విడ్త్ ఎంత ఉంది కాబట్టి విల్ బ్రింగ్ దిస్ టు ద సెంటర్. సో జస్ట్ ఈ లైన్స్ ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ట్యాప్, ఇట్ విల్ మూవ్ టు ద రైట్ సైడ్. సో నౌ ఇట్ ఈస్ టు ద సెంటర్. ఇక్కడ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇఫ్ వీ కెన్ యాడ్ ద లేబుల్స్. లైక్ వీ కెన్ యాడ్ అ లేబుల్ యాజ్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ హియర్. ఇది ప్రొడక్ట్ నేమ్. ఓకే, according to the labels we will format the output. కొంచెం రైట్ కి మూవ్ చేసి ప్రొడక్ట్ నేమ్, క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైస్, ప్రైస్ పర్ యూనిట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టోటల్. At the end, we will write the total. Total equal to ఎంత అయింది టోటల్ 100. సో దిస్ ఈజ్ హౌ అవర్ బిల్ షుడ్ లుక్ లైక్. ఫస్ట్ పైథాన్ సూపర్ మార్కెట్ అనేది ప్రింట్ అవ్వాలి, దెన్ ఈ లేబుల్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఈ లేబుల్స్ కి కింద we will add the product names and their details. ఒకసారి డీటెయిల్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత at the end we will find the total price. ఓకే, కరెంట్లీ అవర్ బిల్లింగ్ అప్లికేషన్ ఇస్ గోయింగ్ టు బిల్ సింగిల్ ప్రొడక్ట్ అనమాట. ఒకవేళ ఈ బిల్లింగ్ అప్లికేషన్ ఇంకా ఫర్దర్ గా తీసుకెళ్లి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని ఇన్పుట్ గా ఎలా తీసుకోవాలని చెప్పి మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే కనుక లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో వి విల్ మేక్ వన్ మోర్ ప్రాజెక్ట్ వేర్ ఇట్ కెన్ టేక్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అండ్ ఇట్ కెన్ ఫైండ్ ద టోటల్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్ అండ్ జనరేట్ అ కంప్లీట్ బిల్. ఓకే, సో దిస్ ఈస్ హౌ అవర్ ప్రాజెక్ట్ షుడ్ లుక్ లైక్. So I hope you understand the description of the project. So let's start working on it. First మనం ఏం చేయాలి, ఎంటర్ ద ప్రొడక్ట్ నేమ్ అని చెప్పి ప్రొడక్ట్ నేమ్ ని ఇన్పుట్ గా తీసుకోవాలి. ఇట్ వుడ్ బి గుడ్ ఇఫ్ వీ కెన్ ప్రింట్ సంథింగ్ లైక్ వెల్కమ్ టు పైథాన్ సూపర్ మార్కెట్.
సో ఇలా వెల్కమ్ మెసేజ్ అనేది యాడ్ చేసి then we will ask the product details. Product underscore name equal to input. It's a string kada product name అనేది. So we can go with the by default data type returned by the input function. Enter the product name. Next, quantity. Quantity అనేది integer కాబట్టి we can convert it into integer. int function ని కాల్ చేసి అందులో ఇన్పుట్ ని పాస్ చేద్దాం. Enter the quantity. So we will be having name and then quantity. Once name and quantity వచ్చిన తర్వాత we need price per unit. Per unit price. So ఈ price అనేది sometimes it can be float, sometimes it can be integer. కాబట్టి we will consider it as a float value. Float input, enter the price per unit. Okay, let me just modify this also. It is not price per quantity, it is price per unit. ఒక యూనిట్ యొక్క ప్రైస్ ఎంత. సో విల్ బి హ్యావింగ్ ప్రొడక్ట్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్ పర్ యూనిట్. ఈ వాల్యూస్ ఉన్న తర్వాత we need this kind of formatted output. So this is our bill కాబట్టి at the end we need this format. So ఇలా ఫార్మాట్ రావడం కోసం what we can do is we can create a formatted string. So bill అని చెప్పి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. బిల్. సో ఇక్కడ బిల్ అనేది మల్టీ లైన్ స్ట్రింగ్ కాబట్టి we can write multi line strings using this triple quotes. Okay. బిల్ అని చెప్పి ఒక లేబుల్ యాడ్ చేసి we can copy the details of here. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ని ఎగ్జాక్ట్ గా కాపీ చేసేసి we will paste it here. సో ఇక్కడ పైథాన్ సూపర్ మార్కెట్ అనే దాన్ని ఇంకా మిడిల్ లోకి తీసుకొద్దాం. I think it looks fine now. ఇక్కడ మనం ఓరియో ప్లేస్ లో we need to print the product name. Product underscore name. And then we need the, so this is a format string, right? So what we can do is we need to add f in front of the string. So ఇక్కడ చూసినట్లయితే కనుక it is considering this product name as a string itself. So when I add f, now it is considering it as a variable. Now this 5 should be replaced with quantity. Don't worry about the alignment because product name యొక్క లెంత్ చేంజ్ అయ్యే కొద్దీ అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లెట్స్ ట్రై టు ఫిక్స్ ఇట్ లేటర్ వెన్ వి ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. సో దిస్ షుడ్ బి ప్రైస్ పర్ యూనిట్ ప్రైస్. నెక్స్ట్ టోటల్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? క్వాంటిటీ. లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ క్యాలిక్యులేట్ టోటల్ outside the bill itself. Total equal to quantity into per unit price. We'll be having the total and we can use the total variable here. And while printing total, we can add total here. మీరు యూజువల్ గా డిమార్ట్ కి వాటికి విజిట్ చేసినట్లయితే కనుక బిల్ మొత్తం జనరేట్ అయిన తర్వాత at the end of the bill we will be having a message like thank you, visit again. So let's add that to it. Thank you, visit again. Okay. మనం ఇప్పుడు దాకా ఏం చేసాం? డీటెయిల్స్ ని ఇన్పుట్ గా తీసుకున్నాం అండ్ we calculated the total price of the bill. Then we have generated a bill. Bill ని ఎలా జనరేట్ చేసాం? We used format string. So it is a multi-line string. That's why we used triple quotes. మల్టీ లైన్ స్ట్రింగ్స్ ని మనం ట్రిపుల్ కోట్స్ యూస్ చేసి రాస్తాం అనమాట. ఇప్పుడు లెట్స్ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్. బిఫోర్ రన్నింగ్ ఇట్, ఎట్ ద ఎండ్ వి విల్ ప్రింట్ ద బిల్. సో రన్ ద ప్రోగ్రామ్. ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ ద నేమ్, ఓరియో, క్వాంటిటీ 5, పర్ యూనిట్ ప్రైస్ వచ్చేసి 10. ఓకే, హియర్ వి హ్యావ్ సమ్ ప్రాబ్లం. లెట్స్ సీ వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఇట్ సేస్ నేమ్ ఎర్రర్.
Name quantity is not defined. So let's see. Here quantity వచ్చేసి స్మాల్ కేస్ లో మనం డిఫైన్ చేసాం. బట్ హియర్ డ్యూ టు ఆటో కంప్లీట్ ఇట్ చేంజ్ టు క్యాపిటల్ లెటర్. సో క్వాంటిటీ అనేది స్మాల్ క్యూ అనమాట. లెట్స్ రన్ ఇట్ వన్స్ అగైన్. ఎంటర్ ద ప్రొడక్ట్ నేమ్ ఓరియో. Enter the quantity. Quantity is 5. Per unit price is 10 rupees. Look at here. మనకి బిల్ అనేది జనరేట్ అయింది కదా. పైథాన్ సూపర్ మార్కెట్ దాని కింద ఒక అండర్లైన్ లేబుల్స్ తో పాటు ఇఫ్ యూ కెన్ సీ ఇట్ హియర్ ఇక్కడ మనకి అలైన్మెంట్ సరిగ్గా లేదు. బట్ హియర్ ద అలైన్మెంట్ ఇస్ కరెక్ట్. సో మీరు అలైన్మెంట్ కరెక్ట్ గా ఉండడం కోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిపేర్ ద స్ట్రింగ్. ఒక డమ్మీ వాల్యూస్ ని యూజ్ చేసి ముందు స్ట్రింగ్ ని ప్రిపేర్ చేసుకోండి. స్ట్రింగ్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత యూ కెన్ రిప్లేస్ ద డమ్మీ వాల్యూస్ విత్ ద వేరియబుల్ నేమ్స్. దెన్ ద అలైన్మెంట్ విల్ బి గుడ్. సో లెట్స్ రన్ ఇట్ వన్స్ అగైన్ అండ్ యాడ్ సమ్ అదర్ ప్రొడక్ట్. లేస్. Quantity 10. Price per unit is 5 rupees. So the bill is generated. సో బిల్ అనే లేబుల్ అనేది ప్రింట్ అయింది ఇక్కడ. పైథాన్ సూపర్ మార్కెట్ దాని కింద లైన్ అండ్ ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి లేస్. క్వాంటిటీ వచ్చేసి 10. ప్రైస్ పర్ యూనిట్ వచ్చేసి 5 రూపీస్ అండ్ టోటల్ వచ్చేసి 50 రూపీస్. ఒక ప్రాపర్ బిల్ అనేది మనం జనరేట్ చేసాం. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మనం పైథాన్ ప్లేలిస్ట్ లో యూజ్ చేసిన టాపిక్స్ అనేవి అన్ని ఇక్కడ కవర్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫార్మాట్ స్ట్రింగ్ మనం ఇక్కడ యూజ్ చేసాం బిల్ జనరేట్ చేయడానికి. ఫార్మాట్ స్ట్రింగ్ అండ్ దెన్ వి యూజ్ ద అర్థమెటిక్ ఆపరేటర్. వేరియబుల్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసాం అండ్ వి యూస్డ్ ఇన్పుట్ ఫంక్షన్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. సో ఇక్కడ మనం మన పైథాన్ ప్లేలిస్ట్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసాం. యాజ్ వి మూవ్ ఆన్ టు దిస్ పైథాన్ ట్యుటోరియల్ మనం ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేద్దాం. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్ ఐడియాస్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్ లో వాటిని కమెంట్ చేయొచ్చు. మనం ఆ ప్రాజెక్ట్స్ అనేవి నెక్స్ట్ క్లాసెస్ లో బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. We will meet in the next class. Until then, keep coding. Bye.